హలో బడీస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు స్పెషల్ రెసిపీ గోంగూర పప్పు. మేము చెప్పే స్టైల్లో ఈ గోంగూర పప్పు చేశారంటే ఆ రోజు 4 ముద్దల అన్నం ఎక్కువే తింటారు. నిజమండి, మీ పైన ఒట్టు. అయ్యో భయపడకండి, మీకేం కాదులే, నాది గ్యారంటీ. ఈ గోంగూర పప్పు రైస్కే కాకుండా ఇడ్లీ, దోశ, రోటీస్కి కూడా బాగుంటుంది. ఇక రెసిపీలోకి వెళ్ళిపోదాం. మొదట ఓ కుక్కర్ తీసుకొని 1 కప్పు కందిపప్పు అంటే 150 గ్రాములు కందిపప్పు వేసుకొని, 1 మీడియం సైజ్ ఆనియన్ తరుగు వేసుకొని, 1/2 లీటర్ నీళ్లు పోసుకొని, 1 స్పూన్ ఆయిల్ వేసుకొని, 1/2 స్పూన్ పసుపు వేసుకొని, కుక్కర్ మూత పెట్టి 8 నుండి 10 విజిల్స్ వచ్చే వరకు, పప్పు బాగా మెత్తగా ఉడికే వరకు 8 నుండి 10 విజిల్స్ ఉడికించి, ఈ కన్సిస్టెన్సీలో మెత్తగా పప్పుని ఉడికించి పక్కన ఉంచుకోవాలి. తర్వాత స్టవ్ వెలిగించుకొని బాణలి పెట్టుకొని 5 నుండి 6 స్పూన్లు ఆయిల్ యాడ్ చేసుకొని, ఆయిల్ హీట్ ఎక్కగానే తాలింపు దినుసులు, ఆవాలు, మినపప్పు, జీలకర్ర మొత్తం కలిపి ఓ పెద్ద స్పూన్ వేసుకుని, ఆవాలు చిటపటలాడిన తర్వాత కూరకి తాలింపు ఎంత బాగా వేసుకుంటే అంత రుచిగా ఉంటుంది. బాగా ఆవాలు చిటపటలాడిన తర్వాత 1 ఎండుమిర్చి వేసుకొని 1/2 నిమిషం పాటు వేపుకొని, 8 నుండి 10 పెద్ద సైజు పచ్చిమిర్చి తరుగు వేసుకొని ఓ నిమిషం పాటు బాగా వేయించుకోవాలి. స్టవ్ లో ఫ్లేమ్లో పెట్టి వేయించుకోవాలి. మరిన్ని ఇంట్రెస్టింగ్ రెసిపీస్ కోసం అమ్మా నేను ఓటీవీ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ పైన ట్యాప్ ఇవ్వండి. తర్వాత 2 టొమాటో తరుగు వేసుకుని, టొమాటోలు మెత్తపడే వరకు 2 నిమిషాల పాటు వేయించుకోవాలి. అన్నట్టు టమాటా అంటే గుర్తొచ్చింది. మా ఊర్లో టొమాటో సెంచరీ కొట్టి బ్యాట్ పైకెత్తింది. మీ ఊర్లో టొమాటో రేటు ఎంతనో కామెంట్ చేయండి. తర్వాత ఓరెమ్మ కరివేపాకు, చిన్న గోంగూర కట్ట బాగా కడిగి తరిగినవి అందులో వేసుకొని, గోంగూర మొత్తం బాగా మెత్తపడే వరకు వేయించుకోవాలి. ఈ కన్సిస్టెన్సీలో గోంగూర మెత్తపడే వరకు వేయించుకొని 1 గ్లాస్ నీళ్ళు అంటే 350 ml వాటర్ పోసుకొని, తగినంత ఉప్పు, 1/2 స్పూన్ పసుపు, 1/2 స్పూన్ మిరప్పొడి వేసుకొని ఓసారి బాగా మిక్స్ చేసుకొని, మూత పెట్టి మధ్య మధ్యలో కలుపుతూ 1/2 వంతు నీళ్లు మొత్తం ఇంకిపోయే వరకు అంటే 10 నుండి 12 నిమిషాల పాటు ఉడికించాలి. వాటర్ మొత్తం 1/2 వంతు ఇంకిపోయే వరకు అంటే ఈ కన్సిస్టెన్సీ వచ్చిన తర్వాత ఉడికించి పక్కనుంచుకున్న కందిపప్పు అందులో యాడ్ చేసుకోవాలి. తర్వాత ఉడికించిన కందిపప్పు కుక్కర్లో 1 గ్లాసు వాటర్ పోసుకొని అందులో పోసుకొని ఓసారి బాగా మిక్స్ చేసుకొని, తర్వాత 10 నుండి 12 నిమిషాల వరకు మూత పెట్టి మధ్య మధ్యలో కలుపుతూ ఉడికించాలి. మూత పెట్టి తీస్తూ కలుపుతూ ఉడికించాలి, లేదంటే పప్పు అడుగంటిపోతుంది. 10 నుండి 12 నిమిషాలు కలుపుతూ మూత పెట్టి ఉడికించిన తర్వాత ఒక్కసారి బాగా మిక్స్ చేసుకొని, చిటికెడు ఇంగువ పొడి చల్లుకొని, పావులో సగం చక్కెర వేసుకొని, ఈ చక్కెర వేయడం వల్ల స్పైసెస్ అన్నీ కరెక్ట్గా సెట్ అవుతాయి. మరో నిమిషం పాటు కలుపుతూ ఉడికించి స్టవ్ ఆఫ్ చేసి ఎంతో టేస్టీ అయిన గోంగూర పప్పుని ఎంజాయ్ చేయండి. వేడి వేడి అన్నం వేసుకుని ఈ గోంగూర పప్పు వేసుకొని ఓ స్పూన్ నెయ్యి వేసుకొని 4 వడియాలు 2 అప్పలాలు ఉంటే ఇంకా ఆ రోజు గడిచిపోయినట్టే. ఒక్కసారి ట్రై చేయండి, మీకు తప్పకుండా నచ్చి తీరుతుంది.
ఒక్కసారి ట్రై చేయండి, ఎలా వచ్చిందో మాకు కామెంట్ చేయండి. మా వీడియో కనుక మీకు నచ్చితే ఓ లైక్ ఇచ్చి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ అమ్మా నేను ఓటీవీ యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టాటా.